వందనాలన్నయ్య. నా పేరు కిరణ్, హైదరాబాద్ నుంచి, వయసు 32. అడుగుతున్నారు, అన్నయ్య నేను భార్య, 2 పిల్లలతో హైదరాబాద్లో ఉంటున్నాం. భార్య కుటుంబంలో తన మాటే వినాలని ప్రతి విషయంలో మొండిగా ప్రవర్తిస్తుంది. తన తల్లిదండ్రులు కూడా నా భార్యకు అలాగే నేర్పుతున్నారు. వారు లోకానుసారులు. వాళ్ళు ఎలా చెబితే అలా వింటుంది. నేను ఏది చెప్పినా లెక్క చేయదు. పిల్లలను కూడా తనలాగే ఉండాలని బలవంతం చేస్తూ ఉంటుంది. తన తల్లిదండ్రులు బీఓయూఐ బోధకు వ్యతిరేకం. నేను B2 స్టూడెంట్ని అన్నయ్య. ఏదైనా బైబిల్ ప్రకారము ఇది చేయకూడదని చెబితే పట్టించుకోదు. తన తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళలాగే సీరియల్స్ చూస్తూ, సినిమాలు చూస్తూ పిల్లలకు అలాగే నేర్పుతుంది. వద్దని చెబితే నచ్చితే ఉండు, లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపో అని, విడాకులు తీసుకుందామని కూడా బలవంతం చేస్తుంది. చాలా బాధపడుతూ ఉంటున్నానన్నయ్య. కానీ భార్య పిల్లలను వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా కుటుంబాన్ని కాపాడుకోవాలి, దయచేసి వివరించండి. కిరణ్ అడుగుతున్న ఈ ప్రశ్నలో అతని ఆవేదన మనకు అర్థమవుతుంది. చాలా కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చెప్పిన మాటలు భార్య వినకపోవటం, భర్తలు వినకపోవటం, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవటం. ఇలాంటి పరిస్థితులలో ఆ కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. అనగా మనస్పర్ధలు, దూరాలు, చివరికి వారిద్దరి గర్భఫలాలు అపవిత్రులుగా మారిపోయే భయంకరమైన పరిస్థితి కుటుంబ వ్యవస్థలో చోటు చేసుకుంది. ఈ సమస్యలో ఇద్దరు క్రైస్తవ కుటుంబాలకు చెందిన వాళ్ళే. ఇద్దరు క్రైస్తవ కుటుంబీకులే. ఒకరు అవిశ్వాసులు, ఒకరు విశ్వాసులు అంటే దానిని గురించి మనం ఆలోచించగలం. ఇద్దరూ బైబిల్ ఎరిగిన వారుగా ఉండి ఒకరితోనొకరు సఖ్యత లేకుండా, సహకరించుకోకుండా ఉండగలుగుతున్నారు అంటే బైబిల్నే మారు వాళ్ళు పాటించినప్పుడు, అవలంబించినప్పుడు ఇక మరి వాళ్ళని సరిచేసేది ఏది? అంటే ఇప్పుడు ఒక పక్క వినటం తప్పే, 2 ప్రక్కల వినాలి. ఇప్పుడు భార్య ఆమె కోణంలో ఏముందో మనకు తెలియదు, భర్త తన కోణంలో వ్రాశాడు. కానీ అతను ఇచ్చిన కంప్లైంట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే బీఓయూఐ బోధకు వ్యతిరేకం. మనది బీఓయూఐ బోధ కాదు, మొదట తెలుసుకోండి. బైబిల్ బోధ. మనదంటూ ప్రత్యేకంగా ఏమీ బోధ లేదు. చాలామంది పిల్లలు బీఓయూఐ బోధ, జైశాలి గారి బోధ అంటున్నారు. నో, ఇది పరలోకపు తండ్రి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు నేర్చుకొని మనకి నేర్పించిన బోధ, క్రీస్తు బోధ. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక అనే మాట రాయబడింది. కనుక ఇప్పుడు జ్ఞానం తెలిసిన పిల్లలు పదప్రయోగం చేస్తే సరిచేయండి వాళ్ళని. క్రీస్తు బోధ. ఎందుకంటే బైబిల్లో ఉన్నదే మనం మాట్లాడతాం, బైబిల్లో ఉన్నదే మనం చేస్తాం. బైబిల్ని దాటి మీరి మనం చెప్పం. ఎందుకంటే అది దాటి వెళ్ళిపోతే ఎవడైనను బైబిల్ని, ఈ బోధను విడిచి ముందుకు నాకు సాగు ప్రతివాడు అంటాడు. చూడండి, యోహాను రాస్తున్న 2వ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులోని 9వ వచనాన్ని చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు? 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు బోధ, క్రీస్తు బోధ అంటున్నాడు. చూడండి, బోధ ఎవరిది? క్రీస్తుది. ఆ బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు వెళ్ళిపోతుంటారట. ఓవర్టేక్ చేయటం అంటారు దాన్ని, విడిచి ముందుకు వెళ్ళిపోవటం. ఎలా విడిచి ముందుకు వెళ్ళిపోయారో ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇష్టమైతే కాపురం చేయి, లేదంటే విడాకులు తీసుకుందాం. విడాకులా? అసలు విడాకులు అనే పదానికి బైబిల్ అనుమతించిందా? మరి విడాకులు అనే పదానికి బైబిల్ అనుమతి ఇవ్వకుండా ఈరోజు ఎంతమంది క్రైస్తవులైన వారు తమ భార్యలను విడనాడుతున్నారు, భర్తలను విడనాడుతున్నారు చెప్పండి. ఆలోచించండి. ఏమండి, నేను ఎవరు కూర్చో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. బైబిల్లో ఉన్నదే మనం ఆలోచించాలి, బైబిల్లో ఉన్నదే మనం పాటించాలి. క్రీస్తు బోధకు అనుకూలంగా ఉన్నామో లేదో అనేది కదా మనం చూసుకోవాలి, సరి చూసుకోవాలి. క్రీస్తు బోధే బైబిల్ బోధ. బైబిల్లో ఉంది క్రీస్తు బోధ ఏదో. మరి ఈరోజు పవిత్రమైన, పరిశుద్ధమైన వివాహాన్ని సంఘంలో పెద్దల మధ్య, సంఘం మధ్య
ఆశీర్వాదాల మధ్య జరిగించిన ఈ వివాహం విడాకుల దగ్గరకు వచ్చేసరికి మీరు విడాకులు తీసుకోండి అని ప్రోత్సహించేవాళ్ళు కాపరులు లేరా? కుటుంబీకులు లేరా? తల్లిదండ్రులు, భార్యాభర్తలు లేరా? క్రైస్తవ సంఘాల్లో ఉన్నవాళ్ళు లేరా? ఎంతమంది అండి విడాకులు తీసుకుంటున్న వాళ్ళు. ఏమండి మరి మా అంతా చేస్తుంది తప్ప అంటే అది మీరే ఆలోచించుకోండి. నేను ఎందుకు అంటాను దేన్నైనా? మీరు బైబిల్ని మీరు ప్రశ్నించండి. మీరు బైబిల్ని అడిగితే బైబిల్ చెబుతుంది. వ్యక్తిగా నేను చెప్పాను అనుకోండి, వీళ్ళు ఎలా అనుకుంటా అంటే ఇదిగోండి ఇది BOUI బోధ. ఇప్పుడు ఎంత మాట్లాడ చూసారా? ఇది BOUI బోధ కాదు, సంఘం, ఆరంభ సంఘం యొక్క బోధ. మరి బైబిల్లో ఏముందో ఒకసారి చూద్దాం. యేసుప్రభు చాలాసార్లు మనం చదువుకున్నాం ఈ విడాకులకు సంబంధించి. జస్ట్ ఒక్క మాట చదువుకుందాం. యేసుక్రీస్తు వారిని గురించి, యేసుక్రీస్తు వారు ఈ వివాహ వ్యవస్థను గురించి మాట్లాడుతూ శాస్త్రులు, పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రానికి సంబంధించి ఒక వివాదాన్ని తీసుకొని వచ్చి ఆయన ముందు ప్రశ్నించారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఎవరైనా వివాహ వ్యవస్థలో ఒకటైతే ఇకను వారి ఇద్దరు కాక ఒక్క శరీరం, వన్ బాడీ. వివాహం ఒక్కటిగా చేస్తుంది ఇద్దరిని. వారిద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడే జతపరిచిన వారిని అసలు మనుష్యుడు వేరుపరచకూడదు అని అన్నాడు. చూడండి, అంటే రెండు శరీరాలు కలిసి ఒక్కటిగా మారాయి అంటే ఆ జత, అలా జత చేసింది ఎవరు? దేవుడే కదా. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని ఒక్కటిగా చేశాడు. ఈ వివాహం అనే ఒక సంబంధాన్ని పెట్టాడు. తన సంకల్పాన్ని నెరవేర్చడానికి వారి గర్భాల గుండా తన యొక్క ప్రతిరూపాలను రప్పించాలి అని కలలు కంటున్నాడు. అది దాని వెనకున్న ఆయన పరమార్థం. సో వివాహం మీరు చేసుకోండి, నేను గర్భఫలాలను ఇస్తాను, వాళ్ళని నా కోసం పెంచండి, బలవంతుని చేతిలో బాణాలుగా వాళ్ళని తయారు చేయండి. ఇది దేవుని ఉద్దేశంతో వాళ్ళకి వివాహంలో ఆయన కలలు కంటుంటే, ఏమండి వారికి మీదట ఇద్దరు కాక ఒక్కటిగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచాడు కనుక, ఒకసారి ముడిపడ్డారు కనుక ఇక మనుషులు అన్నవాళ్ళు దయచేసి వేరు చేయకూడదు. కమాండ్, వేరు చేయకూడదు, వేరు చేయకండి అని చెప్పాడు. అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? శాస్త్రులు, పరిసయ్యులు అందుకు వారు ఏమంటున్నారంటే, మరైతే పరిత్యాగ పత్రిక ఇవ్వొచ్చని మోషే రాయించాడు కదా, అదే డివోర్స్. ఏమండి విడాకులు పత్రిక ఒక ఉత్తరాన్ని రాసి, ఇదిగో నేను నిన్ను పరిచయం చేస్తున్నాను, విడనాడుతున్నాను అని చెప్పి ఒక ఉత్తరం ఇచ్చేవచ్చు కదండి. మోషే అది కదా చెప్పాడు అంటే, దానికి యేసుప్రభు వారు అంటారు అసలు మోషే ధర్మశాస్త్రాన్నే ఆయన సరిచేస్తూ దాన్ని రీప్లేస్ చేస్తున్నాడు. రీప్లేస్ చేయటం అంటే అప్డేట్ చేస్తున్నాడు. నాయన అప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను ఉండేదయ్యా, కానీ ఇప్పుడు అలా కాదు, దాన్ని మార్చేశాను అని మార్చాడు. ఒకప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడింది. కానీ నేను మీతో ఏం చెబుతున్నానంటే, దుష్టుని ఎదిరించొద్దు, చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి అన్నది న్యూ లా. నేను మార్చాను కనుక అది మార్పులు జరుగుతున్న సమయం. ఆ మార్పులు జరుగుతున్న తన విధానంలో యేసుప్రభు వారిని వచ్చి ప్రశ్నించినప్పుడు యేసుప్రభు వారు ఎంత చక్కగా చెబుతున్నారండి. ఇప్పుడు రండి మరలా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, అందుకైనా నీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే గారిని ఎంతసేపు విడాకులు ఇచ్చేయడానికి, నీ భార్యను విడనాడడానికి నువ్వు చాలా సంబరపడిపోతున్నావే, ఆవిడ మీద మొహం కొట్టిందా? చాలామందికి ఏంటంటే, ఇంకా ఏమండి మనందరం కలిసి ఉండలేమండి, మీ మీద ప్రేమ పోయిందండి. ఎందుకు పోతుందో ప్రేమ? ఏమిటి దేవుడికే మన మీద ప్రేమ పోతే అసలు ప్రేమ చావదండి. ఒకరిని విడిచిపెడితే ఒకళ్ళని కాదనుకుంటే అది ప్రేమ ఎలాగవుతుంది? ఏమంటే నీ దేహాన్ని నువ్వు ప్రేమించుకుంటావా? నీ కన్ను అంటే నీకు ఇష్టం, నీ ముక్కు అంటే నీకు ఇష్టం, నీ చెయ్యి అంటే నీకు ఇష్టం, నీ కడుపు అంటే నీకు ఇష్టం, అవునా? నువ్వంటే నీకు చాలా ఇష్టం. మరి నీ భార్య ఎవరు? నీ శరీరమే, నీ దేహం. నీ దేహాన్ని నువ్వు ఎందుకు వద్దనుకుంటున్నావు? ఎవడన్నా తన శరీరాన్ని కాదనుకుంటాడా? గాయపరుచుకుంటాడా? చెప్పండి. వద్దనుకుంటాడా? వద్దనుకుంటాడు చచ్చిన వాడితో సమానం, చావే. నాకు ఈ శరీరం వద్దు అనుకుంటాడంటే ఇంకా చావడు, చావాలి.
మరి అలాంటిది ఈరోజు భార్యను విడనాడే భర్తలు, భర్తను విడనాడే భార్యలు. ఆ రోజు అన్నాడు, నీ హృదయ కాఠిన్యం అయ్యా, అది కాఠిన్యమును బట్టి మోషే అలా చెప్పాడు, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు అని యేసుప్రభు వారు చెప్తున్నా. చూడండి, అలా జరగలేదు కదా, కనుక మీరు అలా చేయకండి. ఇది కదండి, ఇది బోధ కదా, క్రీస్తు బోధ. అంటే బైబిల్కు బైబిల్ చెప్తున్నాను, బైబిల్కు బైబిలే సమాధానం. ఇది సార్వత్రిక క్రీస్తు సంఘము ద్వారా బైబిల్లో ఒక సూత్రం ఇది. ఎందుకంటే చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి బైబిల్లో. ఆ ఈక్వేషన్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఈక్వేషన్ ఏంటంటే బైబిల్కు బైబిలే జవాబు ఇవ్వాలి. బైబిల్కి మనిషి జవాబు ఇవ్వకూడదు. బైబిల్కి మనిషి జవాబు ఇస్తే వాడు సొంత ఆలోచనతో చేస్తాడండి, వాడికి నచ్చినట్టు చేస్తాడండి. కనుక ఇప్పుడు నచ్చినట్టుగా ఎలా చేయనిస్తాం? బైబిల్ ఏం చెప్పిందో అదే కదా చెయ్యాలి. ఎవరైనా వచ్చి ఏమండి నేను విడాకులు ఇద్దాం అనుకుంటున్నానండి, అయితే బైబిల్ని అడుగుదామండి. బైబిల్ ఏమంది? మోషే ధర్మశాస్త్రం పరిత్యాగ పత్రిక ఇవ్వడం ఓల్డ్ లా, అది పోయింది. అది యేసుప్రభు తర్వాత దాన్ని తీసేశాడు. ఇప్పుడు న్యూ లా ఏంటి? ఆది నుండి అలా జరగలేదు. ఒకవేళ పాత లా ఉన్నప్పుడే, మోషే ధర్మశాస్త్రం ఉన్నప్పుడే భార్యలు ఎవరిని పరిత్యాగ పత్రిక ఇచ్చేసి విడిచిపెట్టిన సందర్భాలు లేవు. మరి కొత్త నిబంధనలో ఎందుకు విడిచిపెట్టమంటాడు? మీరు విడిచిపెట్టకూడదు కదా. కనుక ఇది క్రీస్తు బోధ. ఇదంతా నేను ఎందుకు చెప్పండి, క్రీస్తు బోధ. ఇప్పుడు క్రీస్తు బోధను విడిచి రండి, యోహాను 2వ పత్రిక 2:9 క్రీస్తు బోధ మీరు విడనాడకూడదు, మనుషులు వేరుపరచకూడదు అన్న ఈ నియమాలను ప్రక్కన పెట్టి దానిని విడచి మాకు యేసుప్రభు బోధతో సంబంధం లేదు అని విడిచి ముందునకు సాగు ప్రతివాడు, విడాకులు తీసుకుని ప్రతివాడు, బాగా వినండి, విడాకులు తీసుకుని ప్రతివాడు ఎవరు? బైబిల్ చెప్తుంది చూడండి, బైబిల్కి బైబిల్ సమాధానం. దేవునిని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి యాక్సెప్ట్ చేసిన వాడు, అంగీకరించిన వాడు అని అర్థం. ఏమండి మరి గయ్యాళ్ళు దొరికేస్తే ఎలా అండి? దొరికేస్తే అంటే గయ్యాళ్ళు కాబట్టి వదిలేస్తావా? ఏమండి గయ్యాళ్ళని వదిలేస్తావా? నీ కడుపున దుష్టుడు పుట్టాడు, అయితే ఏం చేస్తావు? పీకపిసికి చంపేస్తావాడిని? ఏమండి నీ పిల్లలు చెడు చేశారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? వద్దు అనుకుంటారా? మార్చుకోవాలనుకుంటారు, సరిదిద్దాలి అనుకుంటారు, ప్రేమతో వాళ్ళు బాగు చేయాలి అనుకుంటారు. మరి భార్య విషయంలో ఎందుకు చేయట్లేదు అలా? భర్త విషయంలో ఎందుకు చేయట్లేదు అలా? ఏడు సమాజంలో విడాకులు అనేది పెద్దగా చట్టం ఉంది మనకి. చట్టం కూడా వెంటనే ఒప్పుకోదండి. 5 సిట్టింగ్లు ఇస్తుంది, కౌన్సిలింగ్లు అంటుంది. ముందు ఒకవేళ మహిళా పోలీస్ స్టేషన్కో లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు విడాకులు కావాలని చెప్తే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర పంపిస్తారు. బాబు మీరు 5 సార్లు రండి, ఎందుకంటే సుప్రీంకోర్టు తాలూకా జడ్జిమెంట్ ప్రకారంగా 5 సార్లు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళ మనసు మార్చడానికి ప్రయత్నం చేయాలి, వదలకూడదని. ఆ తర్వాత కూడా ఒకవేళ ఒప్పుకోలేదు అనుకోండి, సరే కేసు మేము పెడతాం అంతే, మీరు కోర్టులో తేల్చుకోండి. ఆ కోర్టులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే విడాకులు ఇచ్చారండి. సంవత్సరాలు చూస్తుంటారండి. ఈ మధ్యలో వీళ్ళు పరిస్థితులు మారి కలిసిపోతారేమని. ఏ జడ్జి కూడా విడిపోవాలని చెప్పడు, కలిసి ఉండాలని చెప్తాడు. కానీ ఒక అవకాశం అయితే ఉంది వదిలేయొచ్చని, కానీ దేవుని చట్టం దగ్గర లేదండి. మరి ఏం చేస్తాం అలాంటప్పుడు? గయ్యాడండి నా భార్య, లేదంటే అబ్బాబ్బా నా భర్త చాలా దుర్మార్గుడు అండి, చాలా ఇబ్బంది పెడుతున్నాడండి అంటే ఏం చేస్తావు మరి? ఒకసారి తాళి పడిన తరువాత, ఒకసారి నువ్వు అతనితో కాపురం చేశాక చావే ఇద్దరిని విడదీయాలి. ఎవరో ఒకరు చచ్చిపోయారు అనుకో, యువర్ ఫ్రీ. ఎందుకంటే క్రీస్తు బోధ ఏం చెప్పింది? భర్త బ్రతికి ఉన్నంత కాలం. చూద్దాం మరలా ఇంకో క్రీస్తు బోధ ఏం చెప్పాడు రోమాపత్రికలోని. రోమాపత్రిక 7వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూడండి. ఎంతవరకు భార్య భర్తకు బద్ధురాలై ఉండాలి అక్కడ చెప్తాడు చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. భర్త కలిగిన స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్ధురాలు. చచ్చిపోయాడు అనుకోండి, ప్రమాదంలోనో ఏదంటే రోగంతోనో, భర్త విషయమైన ఒక లా, ధర్మశాస్త్రం అంటే చట్టం, దేవుని ఆజ్ఞ నుంచి ఆమె
విడుదల పొందేసింది కనుక భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరితే వ్యభిచారిగా ముద్ర వేస్తాడు దేవుడు. కనుక భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకో, తప్పులేదు. కనుక ఇప్పుడు పెళ్ళి అయిపోయిన వాళ్ళంతా ఏం చేయాలి? చెడ్డవాళ్ళు అయితే తప్పదు, భరించాలి. ఏమంటే లోక చట్టమే బాగుందండి బాబు, భరించలేకపోతున్నాను ఈ సైకో వాడితో అంటే పోన్లే బాబు అయితే విడాకులు ఇచ్చాయని చెప్పి లోకమ చట్టమైన ఇస్తుంది, కానీ విడుదల ఈ దేవుని చట్టం ఇవ్వట్లేదు ఏంటండి అంటే, అవును మరి దేవుని చట్టం పనికిరానిది కదా, లోక చట్టం గొప్పది కదా. ఎందుకంటే మనుషులు ఆలోచించినంత గొప్పగా దేవుడు ఆలోచించలేడు. ఏమండి, మనుష్యుల మధ్య అనుబంధం, బంధరికం, దేవుడు పెట్టిన ఈ సంబంధం అది మనుషులకు అర్థం కావటం లేదండి ఇప్పటికీ. వద్దనుకోవడం చాలా సులువు. ఏమండి, మళ్ళీ వాళ్ళు క్రైస్తవులు ఉండి ఏమంటుందట, అతను ఆవేదనలో ఏమంటుంది, ఏం చూస్తుందట, తన తల్లిదండ్రుల మాట విని వాళ్ళు ఏం చెప్తారు, ఏం పర్లేదమ్మా నీకేం పర్లేదు, విడాకులు తీసేసుకొని రా, ఇంకో మంచోడిని చూస్తాం మీకు. వాళ్ళ తల్లిదండ్రులా అలాంటి వాళ్ళు? మీరు కానీ ఎవరైనా మీ పిల్లలకి అలాంటి మాట నేర్పిస్తున్నారంటే వాళ్ళు మీరు కలిసిపోతారు నరకానికి. రాసి పెట్టుకోండి. కాపురాలు నిలబెట్టండి, కూల్చకండి. ఏమండి, చెడ్డవాడు కదమ్మా, వాడు తాగుబోతు కదమ్మా, వాడు దుష్టుడు కదమ్మా, వదిలేయమ్మా, ఇంకా వచ్చేయమ్మా, నీకు మంచి సంబంధం చూస్తామమ్మా. మరి కన్నవాళ్ళ సంగతి ఏంటమ్మా? ఏమండి, కన్న పిల్లల సంగతి ఏంటి? ఎవరికి వదిలేస్తావు? వచ్చినోడు బాగా చూసుకుంటాడండి, చూసుకుంటాడా? తల్లులే సరిగ్గా చూసుకోరు, ఇంక తండ్రులు ఏం చూసుకుంటారండి? తల్లులదే గొప్ప మనసు కదా. అలాంటిది మొదటి భార్యకి పుట్టిన కుమారుడో కుమార్తె ఉందనుకోండి ఇంట్లో, రెండో భార్య వచ్చి పిల్లలు చూసుకుంటుంది, ఆవిడ కూడా పిల్లలు పుట్టారు అనుకోండి, ఎవరి మీద మమకారం చూపిస్తుంది? అయ్యో నా భర్తకి తాలూకా ముందు భార్య కొడుకు ఎంత మంచోడో, కూతురు ఎంత మంచిదో అని సేత తీరుస్తుందా? ఎప్పుడు ఆ వేర్పాటు భావం అనేది చూపిస్తుంది. తన పిల్లలంటే ప్రత్యేకం, వాళ్ళంటే పక్కన పెట్టేస్తుంది. ఏ కుటుంబంలోనే ఇలాగా ఉంటుందండి. మరి అలాంటప్పుడు ఆ చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ మనస్సులో ఎటువంటి ద్వేషభావం ఉంటుంది? ఏమండి, ఎటువంటి ద్వేషభావం ఉంటుంది చెప్పండి? చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి నోచుకోకుండా పిల్లలు సమాజంలో బ్రతికితే అపవిత్రులు అన్నాడు. అందుకే అపవిత్రులు అయిపోతారు, సైకోలు అయిపోతారు, వాళ్ళు దేవుని నుంచి తొలగిపోయి భక్తిహీనులు అయిపోతారు. కనుక అలాంటి తప్పులు చేయకండి. వద్దా, పెళ్ళి వద్దనుకొని ఉండండి. లేదు నేను ఉండలేకపోతున్నా అన్నారా, ఎంపిక చేసుకొని తాళి కట్టండి, కట్టించుకోండి. కట్టిన తర్వాత నాకు విడుదల వచ్చేయాలి అనేసి అంటే దేవుడు ఒప్పుకోడు. ఏమండి, మరి వీళ్ళు ఏం క్రైస్తవులండి? ఏం పర్లేదమ్మా, ప్రోత్సహిస్తున్నారట అమ్మాయిని. ఒకళ్ళు నిజంగా అదే వాళ్ళు చేస్తే అది తప్పు. వాళ్ళలాగే సీరియళ్ళు సినిమాలు చూస్తూ పిల్లలకు నేర్పుతుందట. అవును, మరి ఏం చేస్తుంది? పిల్లలు ఎప్పుడు తల్లి అండర్లో కదా ఉంటారు. ఏమండి, ఎక్కువగా తల్లితోనే అటాచ్మెంట్ ఉంటారు పిల్లలు ఎదిగేటప్పుడు. అప్పుడు తండ్రి ఏమో విలన్లా కనబడుతుంటాడు, తల్లి ఏమో గొప్పదబ్బా మా అమ్మ ఎంత మంచిదో, ఒళ్ళోకి తీసుకుంటుంది, ముద్దు పెడుతుంది, అన్నం తినిపిస్తుంది, బట్టలు ఉతుకుతుంది. కానీ తండ్రి పడుతున్న కష్టం పిల్లలకి తెలియదండి ఆ సమయంలో. ఎందుకంటే ఎప్పుడు కనబడదు కదా, నాన్న ఎప్పుడో బయట ఉంటాడు. మరి అమ్మ నీకు ముద్ద కలిపి పెడుతుందంటే ఆ ముద్ద ఎక్కడిది? నాన్న గొడ్డులో బయటికి వెళ్ళి కష్టపడుతున్నాడు, మోసేవాడు తండ్రి. ఈవిడ 9 మాసాలే మోసింది. ఏమండి, అక్కడికి ఏదో ఈవిడికే పెద్ద మమకారం, పిల్లల మీద ప్రేమ ఉన్నట్టుగా ఆడవాళ్ళు చూసారు ఎలాంటి మాటలు వాళ్ళు పిల్లల మనస్సులో విషం నింపుతుంటారండి. ఏంట్రా మీ నాన్న కోసం ఆలోచిస్తా, మీ నాన్న ఏం పట్టించుకున్నాడరా అని తండ్రుల మీద విషాన్ని నూరుపోసే తల్లులు ఉంటారండి చాలామంది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఈవిడి చేతిలో కదా ఉంటారు. ఎప్పుడు ఇంకా తండ్రి మీద వ్యతిరేకతేనండి, తండ్రి మీద వ్యతిరేకత. తప్పు, బైబిల్ ఒప్పుకోదు. కనుక విడాకులు అనే పదమే తప్పు. మరి ఇప్పుడు ఇతను ఏం చేయాలి? విడాకులు తీసుకుందామని కూడా బలవంతం చేస్తుందట. పాపం ఇతని మనసు ఎలాంటిది ఏంటి? ఇతని మనసు ఇక్కడ అర్థం అవుతుంది. నిజంగా వదిలేసే మనసు కలిగినోడైతే ఏదో పరిష్కారం చెప్పడానికి దూరం అయిపోదాం అనుకుంటున్నాను అనాలి. కానీ అతని మాటల్లో ఒక యథార్థత, మంచి మాట నాకు నచ్చింది. ఏంటది? భార్యను పిల్లల్ని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదన్నయ్య. వెరీ గుడ్, వదలొద్దు నాయన, వదలొద్దు. వాళ్ళు పోని వాళ్ళ కర్మకి నువ్వు విడిచిపెట్టద్దు, ఎప్పుడు కూడా నువ్వెప్పుడు విడిచిపెట్టద్దు. ఎందుకంటే పిల్లల పెంపకం బాధ్యత తల్లిది, తండ్రిది. అమ్మ అన్నం పెట్టేదైతే జ్ఞానం నేర్పించే బాధ్యత ఎవరిదో తెలుసా? చిన్ననాటి నుంచి ఎవరిని నేర్పించమన్నాడు? ఏమండి, తల్లిని నేర్పించమన్నాడా, తండ్రిని నేర్పించమన్నాడా? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను
బోధలోను వారిని పెంచండి. ఇప్పుడు చెప్పండి, పిల్లలని దేవుని వాక్యంలో పెంచే బాధ్యత ఎవరు తీసుకోవాలి? అమ్మ కాదు, నాన్న. ఇది క్రొత్త నిబంధనలో చెప్పాడు. పాత నిబంధనలో కూడా ఏమన్నాడు తెలుసా అండి? నింట పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచినప్పుడు. ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? ఎవరితో చెప్తున్నాడు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ మనస్సులో, హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు నేర్పించి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడు పిల్లలతో. సూచనగా నీ చేతికి కట్టుకో. ఏమండి, ఆ రోజు వాళ్ళకి చెప్తున్నాడు, కొత్త నిబంధనలో కూడా తండ్రులకు అప్పచెప్తున్నాడు. అంటే అమ్మ ఎంతసేపు గోరుముద్దలు తినిపించేదనా? ఇదిగో ఇలాంటివన్నీ పిల్లల్ని చెడగొట్టడానికి, తప్పుడు మాటలు చెప్పడానికి ఇంట్లోని తల్లులు పనిచేస్తుంటారు. అందరూ కాదులేండి. ఒకవేళ మీరు బాధపడిపోతున్నారంటే మీకు అలాంటి క్యారెక్టర్ ఉందని నేను అర్థం చేసుకోవాలి. దేవుడికి అర్థమైపోద్దులేండి. ఎవరికైనా తల్లులు సుర్రుమంటుంది అనుకోండి, అయితే ఇది ఆ క్యారెక్టర్ అనమాట. నొప్పి వస్తుందంటే ఏంటనమాట? మంట, అక్కడ రోగం, పుండు ఉంది అని. కనుక అమ్మలారా, మీ బాధ్యత ఏంటి తెలుసా? అమ్మల బాధ్యత ఏంటి? గృహ పరిపాలన చూసుకోండి. ఇంకా పిల్లల బాధ్యత ఇంకెవరికి కూడా పంచాడు దేవుడు? తల్లి నేర్పించకూడదని కాదు నా ఉద్దేశం, నేర్పించండి. కానీ తల్లితో పాటు ఎవరు శ్రద్ధ తీసుకోవాలంటున్నాడు? తండ్రి. మరి తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోతే పిల్లలకి ఎవరండి నేర్పిస్తారు జ్ఞానాన్ని? చెప్పండి, పిల్లలు ఎలా నేర్చుకుంటారు? తండ్రికి ఇచ్చాడు ఆ బాధ్యత. కాబట్టి నన్ను విడిచిపెట్టకు. ఎప్పుడు నువ్వు పిల్లలు విడిచిపెట్టకూడదు. ఈ మధ్యన క్రైస్తవ కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. పేర్లు చెప్పనులేండి. ఏమండి, ఎందుకయ్యా నీ భార్యని విడిచిపెట్టాలనుకుంటున్నావు అంటే మొత్తం టెక్స్ట్ మెసేజ్లన్నీ చూపించాడు. ఇదిగోండి మా ఆవిడ చాటింగ్ చేస్తుందండి. ఎవరితో? ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అట. ఇంకా కాలేజ్ ఫ్రెండ్స్ ఏంటమ్మా నీకు? పెళ్ళయి చిన్న పిల్లాడు పుట్టాడు, సంవత్సరం అయింది, ఆడికి ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఎవరితో నీకు చాటింగు? కాలేజ్ ఫ్రెండ్స్తోనట. ఎంతో గొడవ ఎక్కడొచ్చిందో తెలుసా అండి? ఆవిడ దేనికి వెళ్ళిందో తెలుసా అండి? కాలేజ్ ఫ్రెండ్స్తో, అందులో ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు. అదొక గ్రూప్ ఉందండి. ఒకటి ఈ మధ్యన ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత దిక్కుమాల గ్రూపులు ఎక్కువైపోయి, ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో ఆడ మగ వీళ్ళందరూ స్నేహితులుగా ఉండి ఎక్కడికి వెళ్ళారు తెలుసా అండి? పబ్బు. అడ్రస్ చెప్పమంటారు? ఎక్కడో విశాఖపట్నమే. ఆ జంటది ఎవరో కాదు, విశాఖపట్నం జంట అది. ఏమండి, ఆ పబ్బుకి వెళ్ళారట. భార్య మీద ఎందుకు కోపం వచ్చింది? ఏంటి నువ్వు క్రైస్తవురాలివి, ఆ రోజు ముసుగేసుకున్నావు, వేలుతో దొంగ ముసుగేసుకొని బైబిల్ చేతితో పట్టుకొని తాళి కట్టించుకున్నావు. ఎక్కడికి వెళ్తుందటండి? పబ్బుగా. అదేంటి పబ్బు ఏంటి అంటే? పబ్బులో ఏం నేర్పిస్తారు? దేవుని జ్ఞానమా? కాదండి, డీజే, గెంతడం, తాగడం. ఇంక ఈవిడికి ఏటి అలవాటు తెలుసండి? మందు కొట్టేసి అలవాటు కూడా ఉందటండి. పెళ్లి కొడుకు లేటుగా తెలిసింది. ఏమండి, పెళ్లి కొడుకు లేటుగా తెలిసింది మందు కూడా కొడుతుందట. ఆ కొడుతున్నందుకు సాక్ష్యం ఏంటంటే ఆవిడ తీసుకున్న ఫోటోలు, వాళ్ళు రాసుకున్న మాటలు, ఆ మాటలు కూడా బూతులు. ఏమంటే ఒక పెళ్ళైన తర్వాత సంసారపక్షంగా నువ్వు ఉన్న తర్వాత నీ స్నేహితులను ఎలా చేయటమే తప్పు. ఏమండి, ఆడ స్నేహితులు అంటే ఏదో పర్వాలేదు, అందులో మగ స్నేహితులు, మళ్ళీ ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? ఏమండి, దుస్తులు. పబ్బులకి క్లబ్బులకి తిరిగేవాళ్ళు, ఊరి మీద తిరిగేవాళ్ళు. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే అక్కడ ఎస్ఐతో చెప్తుందట, ఆ మహిళా ఎస్ఐతో చెప్తుందట, అమ్మ మరి నీ కొడుకుని ఏం చేస్తామంటే డీజేని చేస్తానండి అంటుంది. డీజేయా? సిగ్గు ఉందా అండి? ఆ వ్యక్తికి, ఆడ మనిషికి సిగ్గు ఉందా మాట అనడానికి? అంటే డీజే అంటే ఎంత పిచ్చి పట్టేసిందండి. ఆ డీజే అంటే ఏంటనుకున్నారు? మొత్తం చేతుల నిండా ఉంగరాలు, మెడల నిండా బంగారం గొలుసులో వేసుకొని చూసారా? ఆ రికార్డుని ఇలాగా కుయ్యి 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 అనిపిస్తుంటాడు అక్కడ. ఏమంటే అందరు గెంతుతుంటే ఇటు రకరకాల పాటలు వేస్తుంటారు. ఆడు డీజే అంటే డిజిటల్ జాకీ అని అర్థం. అంటే కొడుకుని తల్లి దగ్గర వదిలేస్తే ఏం చేస్తుందండి అండి? డీజే గానే చేస్తుంది మరండి. చూసారా? ఏమండి, ఈ కుటుంబాలు ఏమవుతున్నాయి చెప్పండి. అంటే తల్లి తండ్రి భయం లేదా? భయం చెప్పరు. మా అమ్మాయి ముద్దండి, గారాల పట్టి ఏమండి పట్టుకొని చితక్కోటి వెళ్దాన్ని. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏం పని? అందులో తల్లిదండ్రులకి ఎలాగంటే పిల్లలంటే అబ్బాబ్బాబ్బా ఎవ్వరూ కనలేదు, నేనే కనీసాను ప్రపంచంలో పిల్లల్ని.
సిగ్గు ఉండాలి. అలా సపోర్ట్ చేయటం వల్ల, సమర్థించటం వలన పిల్లలు చేజారిపోయి ఇష్టారాజ్యంగా వాళ్ళు తిరిగి చివరికి ఈరోజు పిల్లాన్ని కన్ని తర్వాత ఏమైపోతున్నారు? స్నేహాలేంటి, పురుషులతో స్నేహాలేంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ తాగడాలేంటి, నీ పబ్బులేంటి, నీ క్లబ్బులేంటి? హై లైఫ్, హైఫై లైఫ్ అంటారు దాన్ని. ఇక పుట్టే ఆ బిడ్డ సంగతి ఏంటి చెప్పండి? వాడు ఏమైపోతాడు? చిన్నప్పటి నుంచి తల్లికి అలవాటు పడి తల్లి ఆలనా పాలన కావలసిన వాడు. ఏమండి, తల్లి వదిలేసిపోతే పోనీ తండ్రి తెచ్చేసుకుంటే ఏం పెంచగలడు? తండ్రి పెంచుతాడు, కానీ ఒక అమ్మ చూసుకున్నట్లుగా ఎదిగినంత వరకు. కనుక ఇద్దరి బాధ్యత కావాలి, ఇద్దరిని అప్పగించాలి, ఇద్దరు సమానమైన బాధ్యత తీసుకోవాలి. లేదంటే మీ పిల్లలు అపవిత్రులైపోదురు అనే మాట 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అంటాడండి. విడిపోయే వాళ్ళ కోసం చెబుతాడు. కాబట్టి ఏం చేయాలి? పడక తప్పదు. ఏమండి, పడక తప్పదు అంటే పడాలి. గయ్యాళి భార్యతో పడు, గయ్యాళి భర్తలు ఉన్నారా? పడు. సహనం. ఊరుకోండి, మరి ఇలాంటి వాళ్ళతో మేము పడ్డం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం అండి అంటే, మరి దేవుడికున్న న్యాయం ఏంటి చెప్పండి? ఈరోజు భూమి మీద ఉన్న 850 కోట్లకు పైగా ఉన్న ప్రజలు వీళ్ళంతా దేవుని పిల్లలా కాదా? అవును, దేవుని పిల్లలే. అందరూ తిన్నగా ఉన్నారా చెప్పండి? ప్రపంచంలో తిన్నగా ఉన్నారండి? లేదండి. మితిమీరిపోయి విచ్చలవిడితనంతో ఉన్నారు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ చూసి ఓర్చుకుంటున్నాడా? సహిస్తున్నాడా లేదా? తండ్రిగా ఆయనే తన పిల్లల పట్ల సహనం కలిగి సహనానికి ప్రతీకగా నిలిచాడు ఆయన. ఆయన చూసి నేర్చుకో. దేవుడు భరించట్లేదా ఈరోజు సమాజాన్ని చూసి? నీ కళ్ళెదురుగా నీ కొడుకు తప్పు చేస్తే అప్పుడే వాడికి చెంప మీద కొడతావు, లేదంటే వాత పెడతావు, వాడికి దెబ్బలు వేస్తావు వాడికి. మరి దేవుడు నీకంటే చాలా ఓర్పు ఎక్కువ. ఏ తల్లి పనిచేయదని ప్రేమ దగ్గర. ఇంతగా సమాజం అంతా చెడిపోయి గెంతుతుంటే అలా పాపం చూస్తున్నాడండి. ఏమండి, సమాజంలో ఈరోజు పరిస్థితులు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ విధానం ఏంటి? ప్రతి ఒక్కరు మొబైల్ పెట్టుకుంటే దాని ముందు వచ్చి గేంతడం, డ్యాన్సులు. ఏంటి సమాజానికి ఏం పట్టింది? పిచ్చి పట్టేసింది. మనకే పిచ్చి కోపం వచ్చేస్తుంటుంది. ఏమండి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళ వ్యవహార శైలి చూస్తే మనకు లోపల మండిపోతున్నప్పుడు ఈ సమాజం దేవుని సమాజం కదా. అలాంటిది కన్న దేవుడికి ఎలాగుంటుంది చెప్పండి? మరి ఆయనే ఓర్చుకోగలేదు, ఆయనకంటా గొప్పదాని వేటి. ఊరుకోండి, ఎలా ఓర్చుకోమని చెప్తారండి? ఓర్చుకోవాలి. అది ఆ బుద్ధి ఏదో ముందు తాళి కట్టించుకోకముందు ఉండాలి. అవునా? ముందే చూసుకో. వెనక ముందు ఆలోచించకుండా మా కులం అండి, కట్టం వచ్చిందండి, ఆస్తులు ఉన్నాయండి, మంచి ఉద్యోగం అండి, అబ్బా గొప్ప హై లెవెల్ అండి, ఈ పనికిరాని వెధవ అంతస్తుల కోసం ఆలోచించి ఏమండి ఆళ్ళ బతుకునైనా కూలుస్తారు, లేదా నీ బతుకైనా కూల్చుకుంటున్నాం. చాలా ప్రమాదం జరుగుతుంది ఈరోజు సమాజంలో. కనుక తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. పడకపోతే ఏమండి ఇప్పుడు ఏం చేస్తారు? ఒకసారి ముడి పడిన తర్వాత ముడి విడిపోవడం అంటే ఏం లేదు. ముడి పర్లేదంటే తీసేవచ్చని దేవుడు అవకాశం ఇచ్చింటే పోనీ నేనే అందులో పోన్లు అంటారు, తీసేసుకోండి ముడి విడిపోండి అని. దేవుడు ముడేసిన తర్వాత విడకూడదని అన్నప్పుడు కాబట్టి ఏం చేయాలి? పడాలి, సహించాలి, ఓర్చుకోవాలి. ఎన్నంటున్నా అవమానమైన, కష్టమైన. దేవుడు కూడా గయ్యాళైన భార్య ఉంటే ఒక మూలకు పోయి కూర్చోరా బాబు, ఆ గయ్యాలతో పడలేకపోతున్నావు కదా అన్నాడు దేవుడు. వదిలేమని చెప్పలేదు. మీ ఇంట్లో గయ్యాళ్ళు ఉంది కదరా నాయన, గయ్యాళ్ళు కాబట్టి ఏం చేస్తా, చెడ్డది కాబట్టి వదిలేసిపో అన్నాడా? వదిలేసిపోవనలే చెప్పలేదండి. గయ్యాళ్ళతో కాపురం చేయడం కన్నా ఇంటి మీద మిద్దె మీదకి వెళ్ళిపోయి, అంటే మెడ మీదకి పో, అమ్మ నీకు ఒక దండం తల్లి, నువ్వెన్నైనాను నేను చేసుకున్నందుకు నాకు ఈ కర్మ నేను అనుభవించక తప్పదు అని వాళ్ళకి గుణపాఠం నేర్చుకున్నంత వరకు నువ్వు ఓర్చుకో. దేవుడు గుణపాఠం నేర్పించేస్తాడు ప్రతి ఒక్కరికి. ఏమండి, గయ్యాలతో పెద్ద ఇంట కాపురం ఉండడం కంటే మిద్దె మీద ఒక మూలకి వెళ్ళిపో. ఏం చేస్తాం మరి? సామెతలు 21:9 చెప్పాడండి ఆ మాట. కాబట్టి మనం ఇప్పుడు ఏం ఆలోచించాలి అంటే సర్దుకుపోవాలి. అవతల వాళ్ళకి గుణపాఠం వస్తుందంటే ఎందుకు రాదు? దేవుడికి జడ్జిమెంట్ విడిచిపెడతండి. ఎవరి మెడలు ఎలా వంచాలో దేవుడికి తెలుసు. ఈరోజు నిగుడుతున్నారు కదా, ఎంతైనా నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాలి, ఎంతైనా నేను చెప్పిన మాట వినాలి, నాదే చెల్లుబాటు అవుతుంది.
అని ఒకళ్ళు ఆడద విర్రవీగినా మగవాడు విర్రవీగినా ప్రతి వాళ్ళకి మెడలు ఉంచే సమయాన్ని దేవుడు తీసుకొస్తాడు. నువ్వు కానీ బైబిల్కి విరోధంగా ఉంటే, భర్త మీద నువ్వు అధికారం చలాయిస్తే, భార్య మీద అనవసరంగా అధికారం చలాయించి బైబిల్కి భిన్నంగా నువ్వు ఒకవేళ ఉండి ఏమండి ఎలాగైనా సంబంధాన్ని తెంచేసుకోవాలి, పిల్లల్ని ఏదో అర్ధాంతరంగా విడిచిపెట్టేయాలి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని తప్పుడు ఆలోచనలు ఉంటే దేవుడికి విడిచిపెట్టి మీరు సహనంతో ఉండండి అంతే. దేవుడిచ్చే తీర్పు కోసం ఎదురు చూడండి. ఎంతోమంది మంచాన చతికిలు పడిపోయారు. ఎంతవరకు ఉంటారు? కొంతకాలమే కదా. ఈ ఏమంటారు దాన్ని, ఈ గెంతడాలు కొంతకాలమే కదా. ఈ ఆరోగ్యం ఉన్నంతకాలమే కదా. ఈ పొగరబోతు తిరుగుళ్ళు. కనుక దేవుడికి అవకాశం ఇవ్వండి. ఓకే నాన్న? కనుక తప్పదు, సహించక తప్పదు. ఎందుకంటే నీ కుటుంబం, నీ కొడుకు, వాడిని దేవుని కోసం పెంచాలి.